ఏ వంట చేయాలన్నా నూనె అవసరం. మనకు వివిధ రకాల వంట నూనెలు అందుబాటులో ఉన్నాయి. దేని ప్రత్యేకత దానికి ఉంటుంది. అయితే కొన్ని రకాల నూనెలు మాత్రం వంట చేయడానికి అసలు పనికిరావని నిపుణులు చెబుతున్నారు. అవేంటి, ఎందుకు వాడకూడదో తెలుసుకుందాం. రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ లో హై ఓలిక్ వెర్షన్లు ఆరోగ్యానికి మంచివి. అయితే రిఫైన్డ్ ఆయిల్ లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. స్మోక్ పాయింట్ కంటే ఎక్కువగా వేడి చేస్తే ఇది విషపూరితంగా మారుతుంది. అతిగా వేడి చేసినప్పుడు ఈ కొవ్వులు ఆక్సీకరణం చెంది విషపూరిత ఆల్డిహైడ్లు ఫ్రీ రాడికల్స్ ను ఏర్పరుస్తాయి. ఇవి క్యాన్సర్, గుండె జబ్బులకు కారణమవుతాయి. సోయాబీన్ ఆయిల్. దీన్ని పెట్రోలియం బేస్డ్ సాల్వెంట్ అయిన హెక్సేన్ ఉపయోగించి ఎక్కువ టెంపరేచర్ లో ప్రాసెసింగ్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో నూనెలోని పోషకాలు నశిస్తాయి. దీన్ని శుద్ధి చేసే సమయంలో జన్యుపరమైన మార్పులు రావచ్చు. దీంట్లో బాడీ ఇన్ఫ్లమేషన్ రిస్క్ ను పెంచే ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. సోయాబీన్ ఆయిల్ ని ఎక్కువగా వేడి చేస్తే హానికరమైన సమ్మేళనాలు ఏర్పడవచ్చు. కనోలా ఆయిల్. దీన్ని రాప్సీడ్ ఆయిల్ అని కూడా పిలుస్తారు. దీన్ని అతిగా శుద్ధి చేస్తారు. జన్యుపరంగా మార్పులు చేస్తారు. ఎక్కువ వేడిలో హెక్సేన్ వంటి కెమికల్స్ తో ఈ ఆయిల్ ను ప్రాసెసింగ్ చేస్తారు. దీంట్లో ట్రాన్స్ ఫ్యాట్స్ ఏర్పడవచ్చు. ఇవి మన ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. ఇందులో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి బాడీలో అతిగా చేరితే ఇన్ఫ్లమేషన్, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పత్తి గింజల నూనె. దీని వంటకు అస్సలు వాడకూడదు. పత్తి గింజల నుంచి తీసే నూనెను చాలా ఎక్కువగా ప్రాసెస్ చేస్తారు. దీంట్లో గోపిపోల్ అనే నేచురల్ టాక్సిన్ ఉంటుంది. ఇది మన రిప్రొడక్టివ్ సిస్టమ్, కాలేయానికి హాని కలిగిస్తుంది. మొక్కజొన్న నూనె. దీంట్లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో పాటు శరీరానికి అందితే మంచివి. లేదంటే శరీర కణాల్లో వాపు రావచ్చు. ఈ ఇన్ఫ్లమేషన్ గుండె జబ్బులు, ఉబకాయం, మధుమేహం, క్యాన్సర్ కు మూలం కావచ్చు. మొక్కజొన్న నూనెను హెక్సేన్ వంటి కెమికల్ సాల్వెంట్స్ ను ఉపయోగించి తయారు చేస్తారు. బ్లీచింగ్, డీఆడరైజింగ్ చేసే టైంలో దీంట్లోని పోషకాలు నశించిపోవచ్చు. అలాగే హానికరమైన సమ్మేళనాలు కలపవచ్చు. వెజిటబుల్ ఆయిల్. దీని విత్తనాలు, గింజలు లేదా ఇతర మొక్కల వనరుల నుంచి తయారు చేస్తారు. అంటే సోయాబీన్, మొక్కజొన్న, కనోలా, సన్ఫ్లవర్, కుసుమ, పత్తి గింజలు వంటి చవకైన పదార్థాలతో తయారు చేసి చాలా ఎక్కువగా ప్రాసెసింగ్ చేస్తారు. దీంట్లో మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే ట్రాన్స్ ఫ్యాట్, ప్రో ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఏర్పడతాయి. ఈ నూనెను వేడి చేస్తే ఆల్డిహైడ్స్, ఫ్రీ రాడికల్స్, ఇతర టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి. ఇవి మన డిఎన్ఏను దెబ్బతీసి క్యాన్సర్, ఇతర వ్యాధుల ముప్పును పెంచుతాయి. కుసుమ నూనె. కుసుమ నూనెలో అన్స్టేబుల్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి వంట సమయంలో హానికరమైన ఫ్రీ రాడికల్స్ గా విచ్ఛిన్నమవుతాయి. అయితే దీంట్లో ఉండే లినోటెయిలిక్ యాసిడ్ వంటి ఒమేగా 6 ఫ్యాట్స్ ఆరోగ్యానికి మంచివి కావు. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటీస్ వంటి వ్యాధుల ముప్పును పెంచుతాయి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.